పశ్చిమాసియా మరోసారి బొగ్గుమంది వాణిజ్య నౌకలపై ఐఆర్జీసీ దాడి చేసిందన్న ఆరోపణలతో అమెరికా మరోసారి రెచ్చిపోయింది. ఇరాన్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించడం వల్లే తాము ప్రతిదాడులు చేశామని అమెరికా ప్రకటించింది. హర్ముజ్కు సమీపంలోని ఇరాన్ మిలిటరీ స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్కు చెందిన క్షిపణి డ్రోన్ల నిల్వ కేంద్రం, తీర ప్రాంత రాడార్ సైట్లపై తమ యుద్ధ విమానాలు దాడులు చేశారని ట్రంప్ ప్రకటించారు. దీనికి బదులుగా ఐఆర్జీసీ సైతం గల్ఫ్ ప్రాంతానికి అమెరికా స్థావరాలపై డ్రోన్లతో దాడి చేసింది. అంతర్జాతీయ నౌకా వాణిజ్య కారిడార్లో వాణిజ్యం ఎక్కువగా సాగుతున్న టైంలో ఇరాన్ దాడులు చేపట్టిందని ట్రంప్ ఆరోపించారు. అంతేకాదు ఇరాన్ ప్రమాదకరమైన ప్రవర్తన, స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని దెబ్బతీసిందని, హర్ముజ్లో వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాలని అన్నారు. ఇరాన్తో కుదిరిన ఒప్పందంలోని అన్ని అంశాలు అమలయ్యేందుకు అమెరికా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. హర్ముజ్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేయడం తెలివి తక్కువ పనేనని విమర్శించారు. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది వాణిజ్య నౌకలపై ఐఆర్జీసీ దాడి చేసిందన్న ఆరోపణలతో అమెరికా మరోసారి రెచ్చిపోయింది. ఇరాన్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించడం వల్లే తాము ప్రతిదాడులు చేశామని అమెరికా ప్రకటించింది. హర్ముజ్కు సమీపంలోని ఇరాన్ మిలిటరీ స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్కు చెందిన క్షిపణి డ్రోన్ల నిల్వ కేంద్రం, తీర ప్రాంత రాడార్ సైట్లపై తమ యుద్ధ విమానాలు దాడులు చేసిందని ట్రంప్ ప్రకటించారు. దీనికి బదులుగా ఐఆర్జీసీ సైతం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లతో దాడి చేసింది. అంతర్జాతీయ నౌకా వాణిజ్య కారిడార్లో వాణిజ్యం ఎక్కువగా సాగుతున్న టైంలో ఇరాన్ దాడులు చేపట్టిందని ట్రంప్ ఆరోపించారు. అంతేకాదు ఇరాన్ ప్రమాదకరమైన ప్రవర్తన, స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని దెబ్బతీసిందని, హర్ముజ్లో వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాలని అన్నారు. ఇరాన్తో కుదిరిన ఒప్పందంలోని అన్ని అంశాలు అమలయ్యేందుకు అమెరికా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. హర్ముజ్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేయడం తెలివి తక్కువ పనేనని విమర్శించారు.